ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గోసపెడుతోందన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఈ అంశంలో ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. ధాన్యం కొనలేక కేంద్రంపై నెట్టేస్తున్నారు అన్నారు ప్రశాంత్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లలో 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నారు. మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ ద్వారా తెలుసుకుందాం. ఇవాళ కేబినెట్ సమావేశంలో రైతు సమస్యలపైన కొనుగోళ్లపైన నిర్ణయం తీసుకోకపోతే రైతుల తరపున పోరాటం చేస్తామంటూ హెచ్చరిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. నేపథ్యంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మనతో ఉన్నారు. రైతులను రెచ్చగొడుతుందే బీఆర్ఎస్ పార్టీ, సమస్య లేకున్నా సమస్యను క్రియేట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించి చాలా రోజులు అవుతుంది, 50% రీచ్ అవుతున్నాం, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తలేదా, ఈ మంత్రులకు కనిపిస్తలేదా? మరి మొత్తంకే మేమే దుష్ప్రచారం చేస్తే, మేమే సమస్య సృష్టిస్తే, మరి ఇవాళ ఏ రోడ్డు మీద చూసినా వరి ధాన్యం ఎందుకు కుప్పలు తిప్పలుకుంటున్నది, మొక్కజొన్నలు ఎందుకు రోడ్డు మీద కనిపిస్తూ ఉన్నాయి? పాపం రైతుల ధాన్యం ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపు 45 రోజులు అయిందండి ధాన్యం కుప్పలు కళ్ళాల్లోకి తెచ్చి. అడిగే నాతులు లేడు. గన్ని బ్యాగులు సంచులు దొరుకుతలేవు. సంచులు ఏదో ఒక లారీలో సంచులు వస్తే రైతులు వీడియోలు చూస్తూ ఉన్నాం, రైతులు లారీల మీదకి ఎక్కి కుట్టుకుంటున్నారు, సంచులు మాకు కావాలంటే మాకు కావాలని. అంటే గన్ని బ్యాగులు సంచులు తేవాలన్న ప్రణాళిక కూడా వీళ్ళకి లేదు. సంచులే ఇయ్యనోడు ఈ వడ్లెప్పుడు కొంటాడు? అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు 10 ఏళ్ళు, ఏ సమస్య వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అనుకుంటున్నారు? లేకపోతే ఎక్కడ ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయింది, ఎందుకని సమస్య వచ్చింది? వాళ్ళేమో కేంద్ర ప్రభుత్వం విధానాలు కరెక్ట్గా లేవు, కేంద్ర ప్రభుత్వం ప్రైస్ సపోర్ట్ స్కీమ్లో కొన్నిటిని తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు పర్సంటేజ్ కూడా పెంచాలి, 25% సీలింగ్ బెటర్, దాన్ని 50% తీసుకురావాలి అనేది కేంద్ర ప్రభుత్వం పైన చెప్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే అసలు వీళ్లకు రైతుల ధాన్యం కొనాలి, రైతులను ఆదుకోవాలి అన్న ఉద్దేశమే లేదు. కావలసుకొని డిలే చేయాలి, డిలే చేస్తే రైతులే తుట్టుకో బేరానికో వాళ్ళు అమ్ముకుంటారు. అప్పుడు ప్రభుత్వంకు పని ఉండదు, రైతుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ఒక స్ట్రాటజీలో భాగమే. అసలు ప్రణాళిక లేదు, ముఖ్యమంత్రి గారు రివ్యూలు లేవు, కావలసుకొని డిలే చేసి చేస్తూ ఉన్నారు తప్పిస్తూ ఇంకోటిగా. మీరు మాట ఇచ్చినాక మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తేనే కొంటామని ఏమైనా గమనిక పెట్టిర్రా, ఈడ నోటు పెట్టిర్రా, స్టార్ పెట్టిర్రా? లేదు. ఇవ్వాలనేమో కేంద్ర ప్రభుత్వం కొనాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నెపమేస్తున్నారు. మరి మీరు మాట ఇచ్చి మీరు తప్పించి మీరు దాన్ని నిలుపుకోక ఇవాళ కేంద్ర ప్రభుత్వమే కొనాలి అని డిమాండ్ చేస్తున్నది ఈ ప్రభుత్వం. మరి ఇప్పుడు మీరెందుకండి, మీ ప్రభుత్వం ఎందుకు? అప్పయ్యే వాళ్ళకే రాష్ట్రపతి పాలన విధించమన్నది, కేంద్రమే పరిపాలన చేస్తుంది. కొనకున్నా మన బాధ్యతగా ఇక్కడ రైతులను ఆదుకునే బాధ్యతగా మన రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఆ రోజు కేసీఆర్ అదే చేసిండు, కేంద్రంతో కొట్లాడిండు. వాళ్ళు ఎంత కొనకున్నా ఇక్కడ కొనేసినాం, మనం ఇక్కడ కొనేసినాం. కొన్న తర్వాత కూడా కేంద్రాన్ని మీరు తీసుకోండి అని చెప్పి అడిగినాం, కానీ వాళ్ళు కొట్టలేరు కదా, మేము తీసుకోమని చెప్పి అప్పుడు అనలే. ప్రతి గింజ కూడా కొన్నాడు కేసీఆర్. కరోనా కాలంలో, కరోనా లాంటి కష్టకాలంలో కూడా చివరి ఆఖరి గింజ కూడా కొన్నాడు. పిల్లర్లు ప్రభుత్వం పెద్దలు ఒకటైపోయి మా నిజామాబాద్ జిల్లాలో నేను లెక్కేస్తే 200 కోట్ల కుంభకోణం అది. ఈ తాలు 12 కిలోల తరుగు ఏదైతే ఉందో ఒక క్వింటాల్కు 200 కోట్లు. అంటే మొత్తం రాష్ట్రం మీద లెక్కేస్తే మినిమం 2,000 కోట్ల రూపాయలు మిర్రలకు దోచిపెట్టి వాళ్ళ నుంచి మరి ఎవరు తీసుకుంటున్నారు, ఈ పెద్దలు ఎవడెవడికి ఎంత వాటాలు ఉన్నాయి, ఇది తేల్చాలి. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాన్ని. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఈ తాలు స్కామ్ మీద చర్చ జరగాలి, దోషుల్ని శిక్షించాలి, రైతులని ఈ తాళ నుంచి ఉపశమనం కలిగియాలి. ఏ ఊరు రైతులు ఆ ఊరు, ప్రతి ఊరు నుంచి రోడ్డు మీదకి వచ్చి రావాలా. ఆ వచ్చేట్టు మేము పోరాటం చేస్తాం. తప్పకుండా ఈ క్యాబినెట్లో ఈ సమస్య తీర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. రైతుల్ని 12 కిలోల చొప్పున ఒక క్వింటాల్కి దోచుకుంటున్నటువంటి విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఓటీ స్టూడియో.